సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ ఇటీవలి సంక్రాంతి కానుక వచ్చి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గుంటూరు కారం సినిమా ఇప్పటికే 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తెలుసు మనందరికీ గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు పలు రికార్డ్స్ ని సెట్ చేశాడు అని. ఇక వాటిపై అనాలిసిస్ చేసినట్టయితే రీజనల్ సినిమాల్లో అత్యధికంగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా మహేష్ గుంటూరు కారం నిలిచింది. అలాగే వరుసగా రీజనల్ సినిమాలతో 100 కోట్ల షేర్ ని అందుకున్న హీరోగా నిలిచాడు మహేష్ బాబు. అమెరికాలో మహేష్ బాబు సినిమాలకి మంచి క్రేజ్. అమెరికాలో వరుసగా 11వ సినిమాతో $1 మిలియన్ కలెక్షన్స్ దాటిన హీరోగా మహేష్ బాబు రికార్డ్ సెట్ చేశాడు. ఇలా గుంటూరు కారం సినిమాతో పలు రికార్డ్స్ రాగా తాజాగా మరో కొత్త రికార్డ్ సెట్ చేశాడు మహేష్. ఇక విషయంలోకి వెళ్తే హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది. ఒక సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి, సుదర్శన్, సంధ్య 70mm, సంధ్య 35mm థియేటర్స్ లో చూడాల్సిందే. ఫ్యాన్స్ అంతా ఫస్ట్ డే తమ హీరోల సినిమాల్ని అక్కడే చూడాలి అనుకుంటారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ థియేటర్స్ వద్ద పండగ వాతావరణమే. ఇక సుదర్శన్ థియేటర్ మహేష్ బాబుకి అడ్డ. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ థియేటర్ లో మహేష్ ఒక రికార్డ్ సెట్ చేశాడు. గుంటూరు కారం సినిమాతో ఫాస్ట్ గా 1 కోటి గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న హీరోగా మహేష్ బాబు రికార్డ్ సెట్ చేశాడు. గుంటూరు కారం సినిమా సుదర్శన్ థియేటర్ లో కేవలం 17 రోజుల్లోనే ₹1 కోటి గ్రాస్ వసూలు చేసింది. ఇంత ఫాస్ట్ గా ఏ సినిమా కూడా ఇప్పటి వరకు వసూలు చేయలేదు. అలాగే మహేష్ ఈ రికార్డ్ ని సుదర్శన్ థియేటర్ లో 7 సార్లు సాధించాడు. దీంతో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.